ఈ హిజాబ్ సర్క్యులర్ పైన సుప్రీంకోర్టు స్టే, ఇది బొంబాయిలో అనుకుంటా, బొంబాయి ఇది ముంబైలోని ఎన్జీ ఆచార్య డికే మరాఠీ కాలేజీలో జారీ చేసిన సర్క్యులర్లపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కాలేజీ సర్క్యులర్ను సమర్థిస్తూ బాంబే హైకోర్టు జూన్ 26న ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ జైనాబ్ అబ్దుల్ కయ్యూమ్తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలేజీలపైన ఎడ్యుకేషన్ సొసైటీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీ క్యాంపస్లో బొట్టు బిళ్ళ తిలకం ధరించకూడదని నిషేధిస్తారా? ఒకవేళ సుప్రీంకోర్టు చెబితే నిషేధిస్తుండొచ్చు. సుప్రీంకోర్టు చెప్పాలి ఈ విషయంలో. దేశంలో ఏది ఉండాలి? సుప్రీంకోర్టులో ఇప్పుడు బొట్టు అనేటువంటిది ఒక డ్రెస్ కోడ్ ఒకటి ఉంటుంది, యూనిఫామ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ యూనిఫామ్ ప్రకారమే వెళ్ళాలా లేదా, ఆ యూనిఫామ్ ప్రకారమే వెళ్ళాలా లేదా అనేటువంటిది ఇవాళ ప్రతిరోజు విచారణ చేసే బదులు ఒకేసారి దేశవ్యాప్తంగా ఒక రూలింగ్ తీసుకొస్తే అయిపోతుంది కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ ఒక ఆర్డర్ ఇస్తే అయిపోతుంది కదా. ఈ విద్యా సంస్థలలో ఇట్లాంటి డ్రెస్లను మాత్రమే అనుమతి ఇవ్వాలి, ఇంకో డ్రెస్లను అనుమతి ఇవ్వకూడదు అనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టు ఒకేసారి చెప్పొచ్చు కదా. సగం సగం చెప్పడం ఎందుకు? ఎవరో వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళ కాలేజీలకు సంబంధించినటువంటి మాకు ఇవ్వకూడదు, ఏం ధరించాలో ఎలా చెబుతారు? హిజాబ్ పైనే నిషేధమా? బొట్టు తిలకానికి కూడా వర్తిస్తుందా? చెప్పండి సుప్రీంకోర్టు. ఈ దేశంలో బొట్టు పెట్టుకోవద్దు, తిలకం పెట్టుకోవద్దు, మిగిలిన వాళ్ళు వాళ్ళకి నచ్చినవి పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పొచ్చు. లేదా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాన్ని పిలిచి ఒకేసారి చెప్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు విచారణ చేయడం ఎందుకు? వాళ్ళు రద్దు చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి పెడుతున్నారంటే సరైనటువంటి నిబంధనలు లేనట్టే కదా. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు రూలింగ్ ఇవ్వండి, దీనిపైన చర్చ చేసి ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో బడికి పోయేటువంటి పిల్లలు 1వ తరగతి నుంచి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఆ పిల్లలు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి వేషధారణ వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలన్నా వద్దా, గాజులు వేసుకోవాలన్నా వద్దా, లేకపోతే పట్టగొలుసులు పెట్టుకోవాలన్నా వద్దా, లేకపోతే చేతులకు మైదాకు పెట్టుకోవాలన్నా వద్దా, ఒకవేళ వాళ్ళు ఆ అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటే ఆ మాల వేసుకోవాలన్నా వద్దా. ఇవాళ వీటి కోసం మాట్లాడుతున్నటువంటి కోర్టు కొన్ని వందల ఉదాహరణలు చెప్తా, కొన్ని వందల ఉదాహరణలు ఇవాళ హైదరాబాద్కి రండి అయ్యా, సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్నటువంటి పెద్దలారా, మీకు కొన్ని వందల సాక్ష్యాలు ఇస్తా. బలవంతంగా బడుల్లో, ప్రైవేటు బడుల్లో బైబిల్ ఎందుకు చదివిస్తున్నారు? నాకేమవసరం చదువుకోవడానికి? ఒక అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పిల్లల్ని బడిలోకి ఎందుకు రాణిస్తలేరు? ప్రతిసారి అందరు పోయి ఇంత స్వేచ్ఛ ఉన్నది సార్, మాకు ఈ దేశంలో హిందువులకు అంత స్వేచ్ఛ లేదు, పోయి సుప్రీంకోర్టు దాకా కూర్చొని మాకు అయ్యప్ప మాల వేసుకొని ఇస్తలేరు, అయ్యప్ప మాల వేసుకుంటే బడి బయటకు కొన్ని వందల ఉదాహరణలు ఇస్తా. ఇదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడుల్లో బలవంతంగా బైబిల్ సూక్తులను మాకు ప్రేయర్ సమయంలో ఎందుకు చెప్తున్నారు? మాకేం కర్మ, నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టింది, మాకేం అవసరము? అది ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే అక్కడ నిలబడాలి, ఇష్టం లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలని కొన్ని వందల ప్రైవేట్ పాఠశాలను నేను చెప్తున్నా. వాళ్ళ క్రిస్టియన్ మైనార్టీల పేరుతో, సొసైటీల పేరుతో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కూళ్ళల్లో ఇవి ఉన్నాయి కదా, కొన్ని వందలు ఉన్నాయి. ఏం అవసరం? వాటికి సంబంధించి ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. పట్టీలు ఎందుకు వేసుకోవద్దు, బొట్టు ఎందుకు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవాలా వద్దా, భారతదేశంలో పిల్లలకు ఏ సంస్కృతి ఏ సంప్రదాయం నేర్పించాలనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తీర్మానం చేసి పెట్టాలి. ఇగో ఈ స్కూళ్ళల్లో అసలు ప్రైవేటు బళ్ళల్లో కాదు, ప్రభుత్వ బడుల్లో కూడా ఎవ్వరు బొట్టు పెట్టుకోవద్దు, ఎవ్వరు సరస్వతీ దేవిని పెట్టుకోవద్దు, భారతదేశంలో సరస్వతీ దేవిని నిషేధించాలి. లేకపోతే బల్లే వందే మాత్రం చదివితే, జనగణమన చదివితే కూడా కొందరికి ఇబ్బంది అవుతుంది. గౌరవ సుప్రీంకోర్టు ఈ మాట వినాలే. కొందరికి ఇబ్బంది అవుతుంది, మేము వందే మాత్రం చదవమంటున్నారు, కొందరు మేము జనగణమన చదవమంటున్నారు. దేశంలో రాజ్యాంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నేను జనగణమన చదవను, వందే మాత్రం చదవను అన్నాడు. మరి వందే మాత్రం జనగణమన అందరూ చదవాలనా వద్దా? అన్ని బల్లో ప్రతిరోజు చదివియాలనా వద్దా? దేశభక్తి అంటే ఏమిటి, మతభక్తి అంటే ఏమిటి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం ఏంటో ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వండి. గౌరవం సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞాపన.
ఇది ఒక్కదానిపైన మీరు ఎందుకు దాన్ని చూస్తే వాళ్ళ దేశం మొత్తంలో ఇంకొక రకమైనటువంటి వాదన రాదా? ఇంకొక రకమైనటువంటి వాదన రాదా? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ ప్రతి చిన్న విషయంలో, పాఠ్యాంశాల విషయంలో కానీ, పాఠాలు చెప్పేటువంటి విషయంలో కానీ ఇవన్నీ ప్రతి ఒక్కదానిపైన చర్చ జరగాలి, స్పష్టంగా చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఇప్పటికీ నేను బడిలో ఏం వేసుకోవాలి ఏం వేసుకోవద్దు అనేటువంటి అంశం పైన ప్రతిరోజు కొట్లాట ఎందుకు జరుగుతుంది? 75 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఒక విషయంలో ఏకతాటిపైన రాలేకపోయినరు? ఏ అంశంలోనూ ఉండదు. మరి ఇవాళ వేసుకొచ్చినటువంటి విద్యార్థుల తప్ప, వచ్చినటువంటి విద్యార్థుల తప్ప, లేకపోతే యాజమాన్యం తప్ప? అట్లయితే యాజమాన్యాన్ని రద్దు చేయండి, స్వేచ్ఛను హరించారు కాబట్టి అనేటువంటి దయచేసి చెప్పండి. బొట్టు అదేవిధంగా మీకు తిలకం మీదనే కదా ఈ కోపం అంతా. నిషేధిస్తా అంటే నిషేధించండి. భారతదేశంలో బొట్టుని తిలకాన్ని నిషేధించవచ్చా లేదా? ప్రజలందరూ కూడా చర్చ చేయాలి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఈ చర్చ వచ్చింది. ఈ చర్చలో భాగంగా అది చర్చ జరగాలి. అయ్యో ఇవన్నీ వదిలేసి చదువుకునేటోనికి ఇవన్నీ ఎందుకు, ఇదెందుకు? మరి సాంప్రదాయం సంస్కృతి చిన్నప్పటి నుంచే రావాలి. చదువుకునేటోళ్ళు ఏం చదవాలి? బల్లె ఏం చదవాలి? బడిలో వచ్చేటువంటి పాఠాలలో ఏ సంస్కృతి ఏ సాంప్రదాయం నేర్పాలి? అది కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు స్పష్టంగా ఉండాలి. ఇగో ఇట్లనే ఈ పనికి మాలినటువంటి సెక్యులర్ విధానాల వల్లనే భారతదేశం నాశనం అవుతున్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ వందల సంఖ్యలో నేను ఉదాహరణలు ఇస్తా. సుమోటోగా చర్యలు తీసుకోండి. నేను కొన్ని వందల పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, క్రిస్టియన్ మైనారిటీ సొసైటీల పేరు మీద రిజిస్టర్ అయినటువంటి కొన్ని వందల పాఠశాలను నేను తీసుకుపోతా. వాళ్ళు చదివేటువంటి ప్రేయర్లో బైబిల్ సూక్తులు ఎవరి కోసం చెప్తున్నారు దానిపైన మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి. ఎవరి కోసం, ఎవరికి అవసరం అవన్నీ ఎందుకు చెప్పాలి, ఎందుకు నేర్చుకోవాలి? భారతదేశంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వాటిని నేర్చుకోవాలా వద్దా? అవసరం ఏముంది? నేను ఒక రకంగా పెరుగుతా, నేను ఇంకొకటి ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి అంశం పైన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కులు లేవా? ఎట్లా పడితే అట్లా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం అంటారు, కేంద్రానికి సంబంధించినటువంటి అంశం అంటారు. ఏ విద్యలో వైద్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఒకే తరహా విద్య ఎందుకు నేర్చుకుంటలేడు? భాష ఒకటి వదిలేద్దాం, ఎందుకంటే మరాఠీ వాళ్ళు మరాఠీ భాషలో చదువు నేర్చుకుంటారు, తెలుగు వాళ్ళు తెలుగు భాషలో నేర్చుకుంటారు, ఇంకొకరు ఇంకొక భాషలో నేర్చుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఏది స్పష్టంగా రాదు. ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు మాట్లాడరు. కోర్టుల తీర్పు కూడా, ఎందుకంటే ఒకే కోర్టు ఏది అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి కేరళలో అయ్యప్ప స్వామి దగ్గరకు పోతే ఒక రకమైనటువంటి తీర్పునిస్తాయి. అదే ఇంకొకరు కోర్టుకు వేసేస్తే మాత్రం ఇంకో రకంగా స్పందిస్తాయి. ఇదేం న్యాయం, ఇదేం పద్ధతి, ఇదేం భారతదేశం, ఇదేం రాజ్యాంగం? చర్చ జరగాల్సిందే. మహిళల హక్కుల కోసం మాట్లాడతారు. కేరళలో ఉండేటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి గుడికి పోవాలంటే మహిళలకు సమాన హక్కులు అంటారు. అరే నాయన, మా గుళ్ళో మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయనేటువంటి విషయాన్ని అందులో గుళ్ళో ఏలు పెడతారు. మిగిలినటువంటి దాంట్లో మాత్రం అక్కడికి పోరు, ఇంకొక దగ్గరికి అలో చేయరంటే మాత్రం భయం అవుతుంది, మాట్లాడాలంటే కష్టమవుతుంది, చర్చ చేయరు. ప్రతి దాంట్లో కూడా ఈ భారతదేశంలో 80% మంది ఉన్నటువంటి భారతదేశంలో వివక్ష అత్యధికంగా ఎదుర్కొంటున్నది ఎవరంటే హిందువులు మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్కు సంబంధించి పాపం భారతదేశంలో బంగ్లాదేశ్ ప్రేమికులు చాలా ఎక్కువైపోతున్నారు. 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో బంగ్లాదేశ్లో అల్లరి జరుగుతున్నాయి. ఇదంతా నరేంద్ర మోడీ వైఫల్యము. నరేంద్ర మోడీ ఇంత పెద్ద గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, బంగ్లాదేశ్లో అంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఎందుకు పసిగట్టలేకపోయిండు, ఎందుకు చెప్పలేకపోయిండు? బంగ్లాదేశ్ మనం స్నేహంగా ఉన్నాం కదా. షేక్ హసీనా ఇవాళ అరే ఎంత దారుణం, ఇది ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం? కొందరు నాయకులు, పెద్ద నాయకులు అనుకునేటువంటి వాళ్ళు నిన్న మొన్న సోషల్ మీడియాలో రాశారు, బంగ్లాదేశ్లో హిందువులపైన హత్యలు గావించబడుతున్నాయి, వాళ్ళ ఇండ్లు దోచుకుంటున్నారు, దేవుడి గుళ్ళను కూల్స్తున్నారు, కాలుస్తున్నారు అనేటువంటి విషయాలు పక్కకు పోయి ఇంకా దేనికో సంబంధించినటువంటి అంశం వచ్చింది. దానికి సంబంధించి
మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు.